ప్రస్తుతం దాసరి నివాసం దగ్గర వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈరోజు దాసరి నారాయణరావు గారి నివాసంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కాపు ప్రముఖులందరితోనూ లంచ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష కిర్లంపూడిలో విరమించిన తరువాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ దాసరి నారాయణరావు గారు వారికి లంచ్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి కాపు ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనిలో ఎవరెవరు పాల్గొన్నారో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీ అందరూ చూశారు. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కాపు ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు 14 రోజుల పాటు మొక్కవోని ధైర్యంతో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి తీరు అభినందించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్హ్యూమన్గా ఆయన్ని అణిచివేయటానికి అనేకమైనటువంటి అక్రమ మార్గాలు అన్వేషించి ఆయన అణిచివేయటానికి ప్రయత్నం చేసినా ఆయన ధైర్యంగా పోరాడి విజయాన్ని సాధించారు. అంతేకాకుండా కాపుల్ని బీసీల్లో చేరుస్తానని, వచ్చే నెల 7వ తారీఖు లోపల అది పూర్తి చేస్తానని ముద్రగడ పద్మనాభం గారికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 7వ తారీఖు తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణ నిర్వహించాలి అనే దాని మీద కూడా లోపల అనేకమైన సలహాలు ముద్రగడ పద్మనాభం గారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీల్లో చేర్చేటటువంటి ప్రభుత్వ హామీని నెరవేర్చుకునేందుకు తగిన కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఆయన సర్వసన్నద్ధమవుతున్న సందర్భంలో వారికి అండగా ఉండటం కోసం మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి తెలియచేసేది ఏమిటంటే ముద్రగడ పద్మనాభం గారు ఒంటరివాడు కాదు. ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నాడు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీని ఈ ప్రభుత్వాధినేత నెరవేర్చుకోకపోతే మూల్యం చెల్లించే దశకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళాలి. కార్యాచరణలో ఆ పటుత్వాన్ని చూపించి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేయాలని ముక్తకంఠంతో అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తరువాత ఏ విధమైన కార్యాచరణ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ముద్రగడ పద్మనాభం గారు విస్తృతంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించుకొని అందరితో డిస్కస్ చేసిన తరువాత ఆయన కార్యాచరణ ప్రకటిస్తారు. ఆయన కార్యాచరణ ప్రకటించేంత వరకు కార్యాచరణ ఎలా ఉంటుంది ఏమిటి అనేది చెబితే ఫైనల్ కాదు. కాబట్టి కార్యాచరణ తర్వాత మీ అందరికీ వివరిస్తారు, మీ ద్వారానే ప్రజలకు కూడా వివరిస్తారు. ఈరోజు దాసరి నారాయణరావు గారు పెద్దలు గౌరవనీయులు మొన్న కూడా ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నారో ఆ రోజున కూడా ఆయన చొరవ తీసుకొని హయత్ హోటల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయటం అనేది మీరందరికీ తెలుసు. దానికి కృతజ్ఞతగా వాళ్ళందరికీ ఆయన ముద్రగడ పద్మనాభం గారు నేను హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ అందరూ కూడా హయత్లో సమావేశమై నిర్వహించిన తీరు వల్ల ప్రభుత్వం వెనుకడుగు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ ఒంటరివాడు కాదు, ముద్రగడ వెనకాల అందరూ ఉన్నారనే సందేశం పంపారనేటువంటి భావనతో ఆయన కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అది అడగండి. అది ముద్రగడ టీడీపీల మధ్యన వార్ కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేసేటటువంటి ఒక వర్గానికి తెలుగుదేశం పార్టీ అధినేతకి జరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చబడినా మేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? మీరు బ్లాక్ అండ్ వైట్లో మేనిఫెస్టోలో కాపుల్ని 6 నెలల్లో బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి మీ హామీని నెరవేర్చమనే కదా పోరాటం చేస్తున్నారు. దీనికి అనేక రంగులు పులిమి. ముద్రగడ పద్మనాభం గారు
చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు వెనకాల పలానా సుబ్బారావు ఉన్నాడు, పలానా పుల్లయ్య ఉన్నాడు. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పి, వైసీపీ కానీ ఇంకోటి కాకమ్మ కథలు చెప్పి ఉద్యమాన్ని నీరుగార్చాలనో పక్కదో పట్టించాలనో చంద్రబాబు గారి వ్యూహానికి తగిన వ్యూహంతోనే కాపు నేతలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలా నొక్కేయాలని ప్రయత్నం చేయడం ధర్మం కాదు. అయ్యా మీరు ఇచ్చిన హామీ అయ్యా, మేమేం కొత్తగా అడగటం లేదే, మేము బిచ్చం ఎత్తుకోవడం లేదే, మీరు ఇచ్చారా లేదా హామీ చెప్పమంటున్నాం. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఏమవుతుందో తప్పనిసరిగా ముద్రగడ గారి నాయకత్వంలో చూపించాలని కాపు సమాజం ఉన్నది. ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదా కాలం నిర్ణయిస్తుంది. లేకపోతే ఎలాంటి ప్రతిఫలాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెల్లించవలసి వస్తుందో కూడా నిరూపించడానికి అందరూ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి కాపు సోదరులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేదే ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం. దాసరి నారాయణరావు గారి నాయకత్వంలో జరిగినటువంటి నిర్ణయం. 11th మీటింగు ఆ తర్వాత కార్యాచరణ 11th మీటింగు ఆ తర్వాత కార్యాచరణ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చెప్తారు. నేను ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి అంశాలను బ్రీఫ్ చేయటం కోసం నేను వచ్చాను. మీరు 11వ తారీఖున తర్వాత కార్యాచరణ ఏ మీటింగ్ జరుగుతుంది మా ఉద్యమ నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు మీకు ఆ సందర్భోచితంగా వివరిస్తారు. ఇంకేమైనా ఈ సమావేశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగితే సమాధానం. 9వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరుగుతుంది ఈస్ట్ గోదావరిలో. 11వ తారీఖు మీకు సమావేశం పెడుతున్నారు. ఏదైనా కాంట్రాక్టర్ ఏదైనా రెండింటికి ఇది ఉంటే నేను అనుకోవట్ల 9వ తారీఖున పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు, లేదా 8వ తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకోమనండి, మరొక రోజున వైఎస్ఆర్సీపీ పెట్టుకుంటుంది. వాటికి వీటికి సంబంధం లేదు. అది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది మమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న కాదు. పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి వస్తారా లేదా అనేది మీరు వారిని అడిగితే బాగుంటుంది. కలిసి వచ్చే వాళ్ళందరినీ ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ, దీన్ని నెరవేర్చాలి అనే మేము దాని గురించి చర్చించలేదు. మేము కార్యాచరణ గురించి మాత్రమే చర్చించడం జరిగింది. మాట్లాడతారు.